ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని ఉచితమైన కృపను బట్టి మనల్ని ఎంతో అద్భుతంగా 15వ దినపు కృతజ్ఞతా కూడికలోకి దేవుడు మనల్ని సజీవులుగా తీసుకొచ్చి ఆయన నామాన్ని స్తుతించడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనందరం కలిసి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మరి యొక్క కీర్తన ద్వారా దేవుని నామాన్ని కనపరుచుకుందాం. అందరం కలిసి నామాన్ని కనపరుస్తూ ఉన్నాం. అందరం కలిసి పాడుకుందాం. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను,
అందరం లేచి నిలబడి ఆయన ఆరాధన చేసుకుందాం. అందరం లేచి నిలబడి పరిశుద్ధాత్మ దేవుని రాత్రికాల సమయంలో ఆరాధిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరం కలిసి మనకు వచ్చిన కీర్తన కాబట్టి ఆ నామాన్ని ఆరాధిద్దాం. జీవనదిని నా హృదయములో
పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేసి ప్రతి ఒక్కరిని దర్శించి ఉంటుండగా మరొకసారి గానిగా వందనాలు చెప్పుకుంటూ అందరం స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులయ్యా. మీ ఆత్మ అభిషేకం వచ్చినందుకు స్తోత్రాలయ్యా. మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన ఇప్పుడు దాకా మనం యేసయ్యని పాటలతో ఆరాధించుకుందాము, మహిమపరుచుకుందాము. మన ప్రియమైన సహోదరి రమాదేవి ఇప్పుడు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉంది. అమ్మా వచ్చే వాక్యం చెప్పము. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 15వ రోజు కృతజ్ఞత కూడికలో మరి సమయం ఇచ్చినటువంటి దైవజనుల కుటుంబానికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి మనం దేవుని వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడాలను అనుసరించి అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారి గాను మిమ్మల్ని చేసేదను. నేను నా పితరులు ఇచ్చిన దేశంలో నివసించెదను. నేను మీ దేవుడినై ఉండు. దేవుని తన పరిశుద్ధ వాక్యంలో మనకేమని చెప్తున్నాడంటే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు వాక్యం ద్వారా. రాతి గుండె అంటే మనకి రాతి గుండెకి ఏముంటుందండి, చలనం ఉండదు కదా. మరి మాంసపు గుండెకైతే కదిలికుంటుంది, ఎందుకంటే రక్తం ప్రసరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి మాంసపు గుండెలకి కదలుతూ ఉంటుంది. ఏదైనా కూడా మరి తెలుసుకోగలుగుతాము, ఏదైనా వినగలుగుతాము, మరి అనుసరించగలుగుతాము. అందుకే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారికి గాను నా ఆజ్ఞలను గైకొను వారికి గాను మిమ్మల్ని చేస్తాను అని దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. ఆయన కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకొనిన ఎడల మనం ఇక్కడ ఏమై ఉన్నామో చూద్దాం. లేఖనాల్లో నేను మీ పితరులకు ఇచ్చినటువంటి దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుదురు, నేను మీ దేవుడినయ్యుందును అని లేఖనాలు మనకు తెలియజేస్తాం అన్నమాట. మరి దేవుడికి మనం జనులుగా ఉన్నాము, ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్పి మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును కూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల పలవను భూమి పంటను నీకు విస్తరింపచేసేదను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనకి మీ యొక్క మీలో అపవిత్రతను పోగొట్టి మీకు కరువు రానియకుండా మీకు సమస్తమును కూడా కలుగు చేస్తాను. భూ పంటను చెట్లు పంటను మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. కరువు అనే నిందను మన మీద లేకుండా మనకి ఆ యొక్క దేవుని వలన
కలిగే యొక్క ఫలములను ఆహారమును మనకు సమృద్ధిగా విస్తరింప చేస్తానని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ రీతిగా మరి ఈ యొక్క రాతి గుండె అంటే మనము మరి కఠినమైన హృదయముగా మనకు తెలియజేస్తా ఉందన్నమాట. అట్టి కఠినమైన హృదయము మనలో నుండి తీసివేసి మనకి దేవుని కలిగినటువంటి మెత్తని హృదయాన్ని మనకి దేవుడు ఇచ్చాను అంటున్నాడు. కలుగు చేసేదను, మాంసపు గుండెని మీకు కలుగు చేసేదను అంటే, నూతన హృదయాన్ని మీకు కలుగు చేసేదను అంటే మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడని చెప్తున్నాడు అన్నమాట. మరి కొంతమంది అయితే ఇస్తాను అంటారు, ఎవరు కానీ దేవుడైతే మనకి ఏదైతే వాగ్దానం చేశాడో అది తప్పనిసరిగా ఆయన మనకి అనుగ్రహిస్తాడు అనమాట. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడనమాట. అలాగనే మరి యోహాను సువార్త మరి 3:3 కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యోహాను సువార్త 3:3 అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని రాజ్యము మనం కొత్తగా జన్మించాలి అంటే అనే విషయాన్ని చాలా మందికి అర్థం కాదు. మరి నికోదేము గారు కూడా దేవుని రాజ్యం కొత్తగా జన్మించాలి అంటే అది ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు, అయ్యా మరి నేను ముసలివాడిని కదా, ఇప్పుడు నేను కొత్తగా జన్మించాలి అంటే మళ్ళీ తల్లి గర్భంలో నుండి మరలా జన్మించాలంటే ఎలా జన్మించాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మింపవలెను అని దేవుని వాక్యము తెలియచేసింది అన్నమాట. అలాగే మనం కూడా కొత్తగా జన్మించటం అంటే ఏంటి అని చాలా మంది అనుకుంటారు. ఒకనొక దినాల్లోనే నాకు కూడా అర్థం కాక నేను కూడా అలాగే అనుకున్నాను. అప్పటికి తర్వాత కొన్ని దినములైన తర్వాత వాక్యము చదువుకుంటున్న సమయంలో, నాకు వాక్యాలు వింటున్న సమయంలో నాకు కూడా అలాగ అర్థమైంది అన్నమాట. ఇప్పుడు అలాగనే నికోదేము గారు వలె మరి చాలా మంది అనుకుంటారు, వాక్యాన్ని మనం ఏ రీతిగా అర్థమైతే చేసుకుంటే తప్పనిసరిగా వాక్యం మనకు అర్థమయ్యింది. ఎందుకంటే దేవుని మాటలు అగ్ని వంటి, బండను బ్రద్దలు చేసే శుద్ధి వంటి అన్నమాట. అటు అగ్ని వంటి దేవుని మాటలకు మనం భయము భక్తి కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని యొక్క ఆజ్ఞలో గైకొనిన ఎడల మనకి మంచి మరి చెట్లు ఫలమును భూపంటను సమృద్ధిగా అనుగ్రహించబడిద్దని లేఖనాలు మనకు తెలియచేస్తా ఉంది. మరి అలాగనే మరి రక్షణ విషయంలో కూడా మరి కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యం చూడలేడు అన్నప్పుడు మనము కూడా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రక్షించబడి దేవుని యొక్క మహిమను మనం పొందుకోవలసిందిగా దేవుని వాక్యాన్ని మనకు తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కూడా మన సంతోషాన్ని, మన తోటి వారి సంతోషాన్ని పంచుకోవటం కాదు, కానీ దేవుణ్ణి కూడా మనం సంతోషపెట్టువారిగా ఉండాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంది అన్నమాట. అలాగనే మరి ఇట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అనుభవాలు మనము తప్పకుండా మరి దేవుని యందు భయము భక్తి కలిగి మనం అనుసరించినట్లయితే, ఈ యొక్క దేవుని నీతిలో మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం పొందుకునే అటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయని లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అలాగనే మరి దేవుని యొక్క వాక్యము మరి అగ్ని వంటిది, శుద్ధి వంటిది. మరి ఈ రాతి గుండెను మరి యొక్క తీసివేసి మనకు మాంసపు గుండెను ఇచ్చి మరి మనకి ఒక నూతన స్వభావాన్ని కూడా మనకు దయచేసినటువంటి ఆ దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నామన్నమాట. దేవుడు ఇన్ని మన పట్ల కార్యాలు చేస్తున్నాడు. మనం దేవునికి ఎంతైనా కూడా మనం ఆయన యందు కృతజ్ఞత కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి, నమ్మకం కలిగి ఆయన యొక్క కట్టడలను అనుసరించి ఆయన యొక్క మహిమలో మనము వర్ధిల్లాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క వాక్యము ద్వారా మరి
మీరు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఉన్నటువంటి అనేకులు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మీరు క్రొత్తగా జన్మించాలని, ఆ యొక్క నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిసం పొందుకోవాలని, దేవుని నీతి నెరవేర్చాలని, ఆయన యొక్క రాజ్యానికి మరి మనం అందరము కూడా వారసులై ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. అటు దేవుని పరిశుద్ధ వాక్యమును రెండారులుగా దీవించునుగా. ఆమేన్. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి వాక్యం చాలా చక్కగా చెప్పింది, దేవుడి మాటలు. దయచేసి దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. 2 మాటలు మనం చెప్పుకొని వాక్య భాగంలోకి వెళ్దాము. మనం మెయిన్గా ఇవాళకి 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నామండి. ఇవాళ 15వ రోజు. అంటే దేవుడు 15 రోజులు ఎంతో దేవుడు ఉండి నడిపించుచున్నాడు ఈ కూటమి. ఎందుకనంటే ఇది కృతజ్ఞత కూటమి అంటే మనం పెట్టుకుంది. అందరూ కూడా కృతజ్ఞత కూటమి అంటే కార్యాలు జరిగిన తర్వాత పెట్టుకుంటారు. మనం జరగడానికే పెట్టుకున్నాం. ఇదే బలమైన విశ్వాసం. యేసయ్య జరిపించాడు అని పెట్టుకుంటున్నాం మనం. దేనికంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చాడు? నన్ను నమ్మితే నా మహిమను చూస్తారన్నాడు. అందుకే మనం యేసయ్యని నమ్మి ముందుగానే మందిరం మనకి ఇచ్చాడు అని పెట్టుకుంటున్నాం. ఇస్తాడు అని కూడా కాదండి, బలమైన విశ్వాసం ఇచ్చాడు. ఈ 40 రోజుల్లో మహా అద్భుతాన్ని సృష్టించాడు యేసయ్య. దేనికంటే మనం చాలా పెద్ద మందిరం కట్టాలనుకుంటున్నాం. నాకు ఇచ్చినట్టు యేసయ్య మందిరమును కట్టి నాకు తాళం చెవులు ఇచ్చాడు. దేనికంటే నాకు చూపించిన నా యేసయ్య అది నాకు నిజమని తెలుసు, కానీ మనందరికి కూడా అది నిజమని తెలియాలని మనం ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం. నిజానికి మందిరం మన దగ్గర కడటానికి వాస్తవం చెప్తున్నా ఏమీ లేవు, కానీ యేసయ్య పట్ల పరిపూర్ణ విశ్వాసం గుండెల నిండా ఉందండి. దేనికంటే యేసయ్య మాట అన్నాడు కదా, నన్ను నమ్మితే నా మహిమను చూస్తారు అని. అది కాక నాకు చూపించి నాకు తాళాలు ఇచ్చింది ఎవరంటే యేసయ్య. కాబట్టి ఆ అద్భుతమైన పని యేసయ్య చేశాడు. అంటే నాకు కనపడేటట్లు చేశాడు, ఇప్పుడు మనందరికీ కనపడేటట్టు చేస్తాడు. అందుకే ఆ మందిరం కడతానికి, మన మందిరం కడతానికి నేను ఏ ఒక్కరిని కూడా నాకు తెలిసిన వారిని కానీ నేను ఎవరిని కూడా నేను మందిరం కడుతున్నాను నాకు సహాయం చేయండి అని నేను అడగట్లా. ఎందుకంటే నా దేవుడు నాకు మన యేసయ్య అడగకుండానే నాకు చర్చి కట్టి తాళం చెవులు ఇచ్చాడు. ఇప్పుడు చర్చిని నేను ఇక్కడ నిజంగా మొదలు పెట్టాలి. నాకు ఏ విధముగా అయితే యేసయ్య చూపించాడో చర్చి కట్టిస్తాం, అది ఎంతైతే నిజముగా మందిరము నేను స్టార్ట్ చేయాలి. కాబట్టి నాకు చూపించిన దేవుడు ఇప్పుడు ఈ యూట్యూబ్ లో ఎవరైతే వింటున్నారో వాళ్ళతో కూడా యేసయ్య మాట్లాడతాడు. పరిపూర్ణ విశ్వాసం వాళ్ళతో మాట్లాడి, అక్కడ నా బిడ్డ మందిరం పనికి సిద్ధంగా ఉన్నాడు, నీవు వెళ్ళి సహాయం చేయి, నువ్వు వెళ్ళావు అని దేవుడు ప్రేరేపిస్తాడు. పరిపూర్ణ విశ్వాసం. ఎందుకంటే ఆయన నాకు చూపించిన దేవుడు మందిరానికి సహాయం చేసే బిడ్డలతో కూడా యేసయ్యే మాట్లాడతాడు అని పరిపూర్ణ విశ్వాసం అండి. ఎందుకంటే అది మందిరం కడతాం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజున మందిరం కట్టాలంటే కోట్ల రూపాయలతో పని. మన దేవుడు సర్వ సృష్టికర్త. ఆకాశ వాక్యులని విప్పి తండ్రి ఆ ధననిధిని నాకు నువ్వు పంపించు దేవా అని అడుగుతున్నా. అట్లాగే ఈ మందిరానికి ఎవరైతే సహాయం చేయాలనుకున్నారో వారందరితో కూడా యేసయ్యే మాట్లాడతాడు. వాళ్ళ ఒక హృదయంలో యేసయ్య ప్రేరేపింపజేస్తాడు. అక్కడ నా బిడ్డ మందిరం కడుతున్నాడు, నీ వంతు సహాయం నీ వెళ్ళి చేయి అని యేసయ్య గద్దింపిస్తాడు. పరిపూర్ణ విశ్వాసం అండి. అట్లా యేసయ్య మీతో మాట్లాడి మీకు ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా సరే మీరు మందిరానికి కడతానికి డొనేట్ చేయొచ్చండి. యూట్యూబ్ లో కింద స్క్రోలింగ్ వస్తుంది, మన చర్చిది అకౌంట్ నెంబర్లు వస్తాయి, QR కోడ్ వస్తుంది. మీరు QR కోడ్ నుండి అయినా సరే మనకి స్కాన్ చేసి అమౌంట్ డొనేట్ చేయొచ్చు, అకౌంట్ కైనా సరే మీరు చేయొచ్చండి. అదే విధముగా ఎవరైనా కనుక డొనేట్ చేసి ఉంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి చెప్పండి, మీరు ఎక్కడి నుండి చేశారు ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ కనుక చెప్తే మా మందిరం తరపు నుండి ఈ
ఈ 25 రోజుల్లో ప్రతిరోజు కూడా మీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాం జరుగుతుంది. అదే విధముగా ఇంకోటి నేను మెయిన్ గా మీ నుండి నేను కోరుకుంటున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని కనుక విని ఉంటే మీరు ఎలాంటి సహాయం చేయలేకపోయినా ప్రార్థన సహాయం మాత్రం నేను మీ అందరి నుండి కోరుకుంటున్నానండి. దేనికంటే మనకి డబ్బుల కన్నా కూడా చాలా విలువైనది ప్రార్థన సహాయం నేను మీ అందరి నుండి కోరుకుంటున్నా. యేసయ్య గనుక మీ హృదయాన్ని ప్రేరేపించి యేసయ్య గనుక మీతో మాట్లాడితే తప్పనిసరిగా మందిరము కడతానికి మీ వంతు సహాయం చేయండి. దేవుడు దీవెనని పొందండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన గొప్ప కార్యాలు ఇలాగే ఉంటాయి. నేను అందుకే ఎవరిని అడగట్లా, దేవా నువ్వు నాకు చూపించేవు గొప్ప కార్యాలు కూడా నువ్వే చేసేవని పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నానండి. దయచేసి ఈ సందేశం విన్న వారు ఎవరైనా ప్రార్థన చేయమని మందిరం కడతానికి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా మనం ఈ 40 రోజులు కృతజ్ఞత కూడిక స్టార్ట్ చేసిన కాడి నుండి అందరికీ మనము ప్రేమ బిందుని ఏర్పాటు చేస్తున్నాం. తండ్రి ఎట్లా రాత్రి కొద్దిగా అంటే అపవాది చేసే ఒక క్రియలు చెప్తున్నారండి. రాత్రి కొద్దిగా ఆలోచన వచ్చింది, ఏంటి అంతా కూడా ఏమి మనకు ఆదాయం కూడా ఏమి లేదు, ఈ విధముగా అంతా ఇదవుతుంది, ఎట్లా ఇంకా 25 రోజులు ఉంది అని ఆలోచన చేస్తా పనుకున్నా. తెల్లారి పొద్దున్నే లేచి బైబిల్ తీస్తే 91వ కీర్తన చదవమని వచ్చింది. అంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజు మనం 91వ కీర్తన గురించే మనం మాట్లాడుకుందాం. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం. 91వ కీర్తన 1 నుండి చదవండము. మహోన్నతుడు చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నవి. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగమును పొందును. నువ్వు భయపడకుము, నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది పడినను కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదెవు. కొదమ సింహములను భుజంగములను అనగదొక్కిదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు
అతను నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత ఆయనని తృప్తిపరచును. నా రక్షణ అతనికి చూపించదును. ఏమంటున్నాడండి దేవుడు? నేను కొద్దిగా అంటే ఎంత గొప్ప విశ్వాసనైనా, ఎందుకని ఈరోజు మనం ఈ వాక్యం చెప్పుకోవాల్సి వచ్చింది? దేవుడు ఈ వాక్యంతో ఎందుకు మాట్లాడాడంటే, మనలో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా ఏదో ఒక సమయంలో అపవాది మనల్ని బలహీనపరుస్తాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. దేనికంటే మనం ఏ సమయంలో కూడా అపవాదికి చోటు ఇవ్వద్దు. ప్రతి సమయంలో మనం నెమరేసుకుంటా ఉండాలి. అంటే నెమరేసుకోవడం అంటే ఏంటి? మనకి దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మనము ధ్యానించుకుంటూ ఉండాలి. నా యేసయ్య నాకు ఈ కార్యం చేశాడు, నా యేసయ్య నాకు ఈ జీవితంలో ఈ పని చేశాడు అంటే మనం ఇలా గనక ఎప్పటికప్పుడు మన మనసులో గనక జ్ఞాపకం పెట్టుకుంటా దేవుని స్తుతిస్తుంటే అపవాదికి చోటు రాదు, చోటు మనం ఇవ్వనట్టే. కానీ ఎంత విశ్వాసం ఉన్నా బలహీనపరచడానికి సిద్ధముగా వాడు మన ఎన్నో కాచుకొని ఉంటాడు. ఈ రోజు నేను ముఖ్యంగా చెప్పడానికి కారణం ఇదే. ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా, దేవుడి పట్ల ఎంత గొప్ప నమ్మకం ఉన్నా, ఎంతైతే మనం నమ్ముతామో వాడు మనకి బాడీ గార్డ్ లాగా పనిచేస్తాడని చెప్తున్నా. ఎందుకంటే రెప్ప పాటునైనా సరే వాడు మనం ఏదో ఒక సమయంలో కూల్చేయాలి, విశ్వాసాన్ని కూల్చేయాలి, మన జీవితాన్ని దెబ్బతీయాలి, మన నమ్మకాన్ని దెబ్బతీయాలి. ఈ విధముగా వాడు ప్రతి క్షణము కూడా మనతోనే ఉంటాడు. మనం అందుకే ఏం చేయాలంటే ఖాళీ ఉన్న ప్రతి సమయంలో కూడా మనము కూడా బైబిల్ చదువుకోవాలి, విశ్వాసంలో బలపడాలి. బైబిల్ చదవడం అంటే దేవుడు మాట్లాడటమే. నిజంగా రాత్రి అంతా కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎటు నుండి మనకు ఆదాయం లేదు, ఇంకా మనం మనకి ఇంకా 25 రోజులు ఉంది. ఎలా చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అని నేను ఆలోచిస్తా బాధపడతా పడుకున్నా. అంటే ఆ బాధని అలా తీసుకొచ్చేసాడు ఎవడు? అపవాదిగాడు. లేకపోతే దేవుడే చూసుకుంటాడు అని బలమైన విశ్వాసంతో జీవిస్తున్న నా పైన అపవాదిగాడు బాణం వేశాడు. రాత్రి నేను ఎలా పడుకున్నా, ఉదయం నాకు నిద్ర పడుతున్నా. వెంటనే బైబిల్ తీసుకోవడమే దేవుడి వాక్యంతో నాతో మాట్లాడి మళ్ళీ నన్ను బలపరిచాడు. కాబట్టి నేను చెప్పేది ఏమనగా, ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ ఒక్కరు ఎవరు బలహీనపడవద్దు. మన ప్రార్థనలో ఎదుగుచున్నామంటే మనముంటే ఎవడు కాచుకుంటాడో దయచేసి తెలుసుకోండి. మన ప్రార్థనలో ఒక అడుగు ముందుకేస్తే మన చుట్టూ వాళ్ళు అపవాది 10 మంది ఉంటారు, మనకి బాడీ గార్డ్స్. ఎప్పుడు మనం ఇతన్ని ప్రార్థన నుంచి తప్పించాలి. ఎప్పుడు ఇతన్ని మన దాంట్లో మన గ్రూప్ లో చేర్చుకోవాలి. ఇతను దేవుడి బిడ్డగా ముందుకి వెళ్ళిపోతున్నాడు. దేవుడి బిడ్డగా మనం ఇతన్ని ముందుకు పోనీయకూడదు. ఏదో ఒక పాపంలో లేదా ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక ఆశ చూపించి మనం ఇతన్ని మన వైపు తిప్పుకోవాలి అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడండి. మామూలుగా అసలు వాడికి అపవాదికి పనే లేదు. దేనికి? వాళ్ళంతా కూడా వాడు బిడ్డలే, అపవాది బిడ్డలే. ఎవరైతే బైబిల్ని పట్టుకుని, ఎవరైతే ప్రార్థన చేస్తా, ఎవరైతే దేవుడితో నిరంతరం ఉంటారో వాళ్ళ చుట్టూ వీళ్ళంతా కూడా కాపలా ఉంటారు. దేనికి? లాక్కొచ్చుకోవాలని. అందుకే మనందరం కూడా విశ్వాసంలోనే బలపడాలి తప్ప బలహీనపడవద్దండి. ఇంకోసారి చదవమ్మా. మహోన్నతుడు చాటున నివసించేవాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. చూడండి, మనతో ఎవరున్నారు? మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనతో మనం ఉన్నాము. మనం ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయం కూడా లేదు. ఎందుకు? ఆయనే మన ఆశ్రయమై ఉన్నాడు. అంటే ఒక్క నిమిషం, ఆయన మన ఆశ్రయమై ఉన్నప్పుడు మన ఆలోచనలు యావత్ ఏం చేయాలి? ఈ ఆలోచనలతో నాకు సంబంధం లేదు.
ఈ బాధతో నాకు సంబంధం లేదు, నా దేవుడే నన్ను నడిపిస్తాడు. ఆమేన్. నా దేవుడే నన్ను నడిపిస్తాడు అని మనం విశ్వాసంతో ఉండాలి. మన మనసుని ఏ మాత్రము కూడా ఆలోచనల వైపు తిప్పేవా అపవాదికి తలుపు తీసినట్లే. మన ఆలోచనలు అసలు మన ఆలోచన ఏసై వైపే ఉండాలి. ఆయన చెప్పుచున్నాడు కదా, మనకెందుకు భయం? అయినా నీకు ఆలోచన తీసుకొస్తే నువ్వు ముందుకు ఎట్లే వెళ్తావు? నీకేమీ లేదు కదా, నీ కళ్ళ ముందు ఏం కనపడతలేదు కదా. దేనికంటే ఈ అపవాది ఎలాంటి అపవాది అంటే యేసయ్యనే శోధించింది కాదా? సర్వ సృష్టికర్తనైన యేసయ్యనే ఈ రాళ్ళని రొట్టెలుగా చేస్తును అని ఆయన తెలుసు కంటే సృష్టిని ఏమైనా చేయగలడు. అంటే ఈ శోధన అలా ఉంటుంది. ప్రార్థనలో ఎవరైతే బలపడుతున్నారో, ఎవరైతే స్థిరపరుచున్నారో అపవాది పీడిన ఆ విధముగా ఉంటది. ఏ మాత్రము కూడా మనము ఆలోచన వైపు వెళ్ళొద్దు. ఆలోచన కలగజేసేము అంటే అపవాదికి తలుపులు తీసినట్లే. మనం యేసయ్య వైపే ఉండాలి. నాకేం పర్వాలా, నా దేవుడు ఉన్నాడు. ఈ ఒక్క పదాన్ని మనం వాడుతూ ఉండాలండి. ఇంకా ముందుకెళ్ళము. నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. చూడండి, ఆయన మన కోట, ఆయనే మన నమ్మకం. ఆయన గురించి మనం మాట్లాడాలి. ఎప్పుడు నా దేవుడు ఉన్నాడు. ఎవరితో అయినా, ఎలాంటి సమయంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా మనం ఏం చెప్పాలంటే నా దేవుడు ఉన్నాడండి, నాకేమీ పర్వాలా, నా దేవుడు చూసుకుంటాడు. అంతే. ఇంకా ముందుకెళ్ళము. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఒక్క నిమిషం. వేటగాని ఊరిలో నుండి అంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు, ఇంకేముంది, నాకేమీ లేదు, నేను మొత్తం రౌండప్ అయిపోయాను, నాకు ఎలాంటి ఇది కూడా లేదు, నాకంతా కూడా ఏమి కనపడుతుందో శూన్యం కనపడుతుంది అన్నట్లుగా నీకు అపవాది క్రియేట్ చేసేది నీ కళ్ళ ముందు. ఇక నీకు వేరే మార్గం లేదు, నీ మార్గమే ఇంకా ఏమీ లేదు. నువ్వు చేస్తే నీ ప్రార్థన వదిలిపెట్టి నువ్వేదన్నా సరే తప్పు చేయాలి, అబద్ధం ఆడాలి, లేకపోతే మోసం చేయాలి, ఈ విధంగా బోధిస్తూ ఉంటుంది. కానీ ఆయన నేను విడిపిస్తాను అని వాక్యం రూపంలో మాట్లాడుతున్నాడు. వేటగాని ఊరిలో నుండి అంటే మరణాన్ని కూడా తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. మన దేవుడు ఒక్కసారి కనుక వాగ్దానం ఇచ్చాడు అంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానము గతించిపోదండి. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన గొప్ప దేవుడు, అద్భుతమైన క్రియలు చేసిన దేవుడు, చేస్తున్న దేవుడు. చదువమ్మా. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. నీకేమి, ఒక్క నిమిషం అమ్మా, నీకు ఎలాంటి బాధ అవసరం లేదు. వ్యాధి వచ్చింది, లేదా వ్యాధి వస్తుందేమో, లేదా సమస్యలు అంటే నాశనకరమైన తెగులు అంటే ఒక శరీరానికే కాదమ్మా, మన కుటుంబంలో బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా నాశనకరమైన తెగులే. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తావే అపవాది పని. దేనికి నువ్వు ప్రార్థనలో ఎదగకూడదు అని చెప్పేసి ఆ విధంగా చేస్తూ ఉంది. మరి దేనికి కూడా భయపడితే వాక్యం మనతో మాట్లాడుతుంది. చదువమ్మా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. నీకేమి భయం లేదు. ఆయన సత్యము, ఆయన కేడము నీకేమైంది? దారుణై ఉంది. అంటే ఏ బాధ నిన్నేమి చేయలేదు, ఏ అప్పులు నిన్నేమి చేయలేదు, ఏ వేదలు నిన్నేమి చేయలేదు, ఏ శత్రువులు నిన్నేమి చేయలేదు. కారణం ఏంటి? ఆయన డాలయ్యి నీకు ఎదురుగా నీకు కొట్టే ప్రతి దెబ్బ నీకు తగలదు. ఆ డాలుకే తగిలి కింద పడిపోయేది. కానీ నీకు ఎలాంటి భయం లేదని వాక్యంతో యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను 7వ అధ్యాయం వరకు చదువు. తర్వాత రేపు మాట్లాడు. ఏమో పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకట్లో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమును కన్నను నీకు భయపడుకుందును. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను, అపాయము నీ యొద్దకు
రాదు. దేవుడు అంతగా మనల్ని బలపరుచుచున్నాడమ్మా. మన చుట్టూ ఏమన్నా కానీ నీకేం పర్వాలా, నేనున్నా, 1000 మంది కాదు 10,000 మంది పడమే, నువ్వు మాత్రం సజీవుడుగా ఉంటావు, నీకు నేను తోడుగా ఉన్నా అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా దయచేసి బలహీనపడవద్దు, ప్రార్థనలో బలపడండి. అపవాది నీ ముందుకు ప్రతి సమస్యను తీసుకొచ్చి నీ ముందు పెట్టింది. ఈ సమస్యలుగా నువ్వేం చేస్తావు అని నీతో మాట్లాడింది, ఈ బాధలుగా నువ్వేం చేస్తావు అని నీతో మాట్లాడింది, ఈ వేదనగా నువ్వేం చేస్తావు అని నీతో మాట్లాడింది, ఈ అప్పులుగా నువ్వేం చేస్తావు అని నీతో మాట్లాడింది. దేనికంటే ఈ శత్రువులు ఉన్నారు, నువ్వేం చేస్తావు అని మాట్లాడింది. నువ్వు ఒకటే చెప్పాలి, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్య అని నువ్వు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన. ఇంకోసారి చదువు 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ గుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏమంటున్నాడు, ఏ అపాయము కూడా నీ యుద్ధకు రాదు. కాబట్టి మనం భయపడాల్సిన పనే లేదండి. బలంగా ప్రార్థన చేసుకుంటూ మనం యేసయ్యతో మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. ఏమన్నా అయిపోనీ గాక, మనకైతే ఎలాంటి అపకారము జరగదు అని యేసయ్య మాట్లాడుచున్నాడని వాక్యంతో మనతో మాట్లాడుచున్నాడు. మనల్ని బలపరుచుచున్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. కాబట్టి మనము కూడా ఆయనకి అలాగే ఉందాం. దేనికంటే ప్రతి ఒక్క బిడ్డని ఏదో కాలుతో బలహీనపరుస్తుంది, బలహీనపరిచే దురాత్మలయ్యి. దేనికంటే దానికి మనము భయపడవద్దు. ఆలోచన వచ్చినా ఏదొచ్చినా మనం ఒకటే అనుకోవాలి, నన్ను సృష్టించిన నా దేవుడున్నాడు, నాకేది తక్కువ కాదు. నా దేవుడు నన్ను ప్రతి నిమిషం కూడా నాతోనే ఉంటాడు, నిరంతరం నన్ను కాపాడుతాడు. అందుకని ఏ ఒక్కళ్ళు కూడా మనం భయపడద్దు. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఉంది, ఇదే కీర్తన రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. దయచేసి